अस्सलाम वालेकुम, హాయ్ హలో నమస్తే. నేను మీ ఖ్వాజా మొయినుద్దీన్. చాలామంది ఫేవరెట్ యాక్చువల్గా ఫ్రైడ్ పీస్ చికెన్ బిర్యానీ. నిజంగా దీనికి ఒక బెస్ట్ టేస్ట్ రావాలంటే ఈరోజు మనం ఏదైతే ప్రాసెస్లో చేస్తున్నామో యాజ్ ఇట్ ఈజ్ అలాగే మీరు ట్రై చేయండి. నిజంగా అద్భుతమైన టేస్ట్ ఉంటుంది. ముందుగానే మనం చికెన్ని చక్కగా వాష్ చేసి పెట్టాం. ఇదే చికెన్ని మ్యారినేషన్ చేయాలి. మ్యారినేషన్ కోసం యాజ్ యూజువల్ మనం ఎలాగైతే ముందు ఉప్పు కారం పసుపు యాడ్ చేస్తామో అవన్నీ యాడ్ చేసేద్దాం. ముందుగా దీంట్లో మనం ఉప్పు యాడ్ చేద్దాం, పసుపు, కారం, ఉప్పు కారం పసుపుతో పాటు దీంట్లోనే మనం కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, ఇంకా మిరియాల పొడితో పాటు కసూరి మేథి కూడా యాడ్ చేద్దాం. వీటన్నిటితో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేద్దాం. అన్ని మసాలాలు దీంట్లో యాడ్ చేసిన తర్వాత ఇదే ఇంకా టేస్టీగా అవడం కోసం ఈ పీసెస్ అన్నీ ఆయిల్ కూడా యాడ్ చేద్దాం, కుకింగ్ ఆయిల్. నూనె యాడ్ చేసిన తర్వాత దీంట్లోనే మనం పెరుగు కూడా యాడ్ చేద్దాం. పెరుగు యాడ్ చేసిన తర్వాత యాక్చువల్గా పెరుగు యాడ్ చేసిన కొంచెం పులుపు అయితే తగులుతుంది. ఇంకా బాగా టేస్ట్గా ఉండడం కోసం పీసెస్ ఇంకా మంచి టేస్ట్ రావడం కోసం మంచిగా మ్యారినేట్ అవ్వడం కోసం దీంట్లో నిమ్మరసం కూడా యాడ్ చేద్దాం. నిమ్మరసం, ఒకవైపు చికెన్ మ్యారినేట్ అవుతుంది. యాక్చువల్గా అది మ్యారినేట్ అయ్యేలోపు మనం ఒక గరం మసాలాల పౌడర్, ఒకటి స్పెషల్ పౌడర్, అది ప్రిపరేషన్ చూద్దాం. ఈ మసాలా యాక్చువల్గా రెసిపీలో చాలా ఇంపార్టెంట్. ఇదే మసాలా పౌడర్ని మనం యాక్చువల్గా రైస్ ప్రిపరేషన్లో వాడతాం. తర్వాత ఏదైతే చికెన్ రోస్ట్ చేసేటప్పుడు ఇదే మసాలాలను వాడతాం. ఈ మసాలాలో ముఖ్యంగా మనం ఇక్కడ గసగసాలు ఉన్నాయి, ఇంకోటి సొంటి పొడి కూడా ఉంది. వీటితో పాటు దీంట్లోనే మనం మిరియాలు యాడ్ చేద్దాం. ముందుగా దీంట్లోనే మనం మిరియాలు యాడ్ చేద్దాం. స్పైసీనెస్ కోసం కొంచెం ఎక్కువ మిరియాలు తీసుకున్నాము. దీంట్లోనే మనం లవంగాలు కూడా యాడ్ చేద్దాం. దీంట్లోనే మనం యాలకులతో పాటు స్టార్ పూలు కూడా యాడ్ చేద్దాం. యాలకులతో పాటు దీంట్లోనే మనం జావిత్రి పువ్వు కూడా యాడ్ చేస్తున్నాం. ఫైనల్గా దీంట్లోనే మనం స్టోన్ ఫ్లవర్ కూడా యాడ్ చేద్దాం. ఇది యాక్చువల్గా మార్కెట్లో ఈజీగా దొరికిపోతుంది. మీకు మార్కెట్లో చాలా చోట్ల అవైలబుల్ ఉంది. ఇది వేయడం వల్ల ఒక డీసెంట్ స్మెల్, యాక్చువల్గా మంచి అరోమా తీసుకొస్తుంది. ఇప్పుడు ఈ అన్ని మసాలాలని మనం మిక్సీలో చక్కగా బ్లెండ్ చేసేసి ఒక పౌడర్ చేసేద్దాం. ఈ టమాటా ముక్కల్ని మనం పేస్ట్ చేస్తాం. ఇదే ప్యూరిన్ మనం రెసిపీలో యాక్చువల్గా మనం ముందు ఇదే ప్యూరిన్ వాడతాము. అది ఎక్కడ వాడతాం అనేది తెలియాలంటే వీడియోని కంటిన్యూస్గా చూస్తూ ఉండండి. పక్కన ఒక బౌల్లో మనం వాటర్ వేడి చేస్తున్నాము. అదే వాటర్ని మనం రైస్ బాయిలింగ్కి వాడతాం అన్నమాట. ఒకవైపు ఏదైతే మెయిన్ ప్రాసెస్ ఉందో రైస్ ప్రిపరేషన్ ప్రాసెస్, ఆ ప్రాసెస్ చూద్దాం. ముందుగా ఇదే స్టవ్ మీద ఇదే బౌల్లో మనం రైస్ ప్రిపేర్ చేయబోతున్నాం. దీంట్లోనే మనం కొంచెం ఆయిల్, దాంతోపాటు నెయ్యి కూడా యాడ్ చేద్దాం. గిన్నె వేడైన వెంటనే దీంట్లోనే నూనెతో పాటు నెయ్యి కూడా యాడ్ చేద్దాం. దీంట్లోనే మనం లవంగాలు, యాలకులు, పట్టాతో పాటు బిర్యానీ ఆకు కూడా యాడ్ చేద్దాం.
గరం మసాలాలతో పాటు దీంట్లోనే మనం కరివేపాకు యాడ్ చేద్దాం. దీంట్లోనే మనం పచ్చిమిర్చి కూడా యాడ్ చేద్దాం. పచ్చిమిర్చితో పాటు కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేద్దాం. పచ్చిమిర్చి నూనెలో చక్కగా వేగాక దీంట్లోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఈ నెయ్యిలో నూనెలో చక్కగా వేయించాక దీంట్లోకి మనం కొంచెం పెరుగు యాడ్ చేద్దాం. దీంట్లోకి మనం బ్రౌన్ ఆనియన్స్ యాడ్ చేద్దాం. ఏవైతే మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో ఆ బ్రౌన్ ఆనియన్స్ దీంట్లో యాడ్ చేద్దాం. బ్రౌన్ ఆనియన్స్తో పాటు దీంట్లోనే మనం ఏదైతే మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో మసాలా, ఆ మసాలా దీంట్లో యాడ్ చేద్దాం. ఏదైతే మనం 2 గంటల పాటు నానబెట్టి ఉంచిన ఇదే బాస్మతి రైస్ నేతిలో ఇంకా నూనెలో చక్కగా వేగాక దీంట్లోనే మనం ఏదైతే మనం ముందుగానే వేడి చేసేదానికి వాటర్ పెట్టామో ఆ వాటర్ దీంట్లోకి యాడ్ చేసేద్దాం. దీంట్లోనే మనం తగినంత ఉప్పేసి చక్కగా కలిపేశాక లిడ్ క్లోజ్ చేసి రైస్ బాయిల్ అయ్యేంత వరకు లిడ్ క్లోజ్ చేసి ఉంచుదాం. ఇదే లగాన్లో మనం ఆయిల్ యాడ్ చేద్దాం. ఆయిల్ యాడ్ చేశాక నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. నూనె వేడైన వెంటనే దీంట్లోనే మనం ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేద్దాం. దీంట్లోనే మనం కరివేపాకు కూడా యాడ్ చేద్దాం. ఆనియన్ ముక్కలు కొంచెం బ్రౌనిష్ షేడ్లోకి రాగానే దీంట్లోనే మనం టమాటో ప్యూరీ యాడ్ చేసుకుందాం. ఎప్పుడైతే టమాటోలు బాయిల్ అయ్యి ఆయిల్ పైకి తేలుతుందో అదే టైంలో దీంట్లో మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేద్దాం. చికెన్ పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోయింది. దీంట్లోనే మనం ఏదైతే మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టామో మసాలా పౌడర్ అది దీంట్లో యాడ్ చేద్దాం. మసాలా పౌడర్తో పాటు వెంటనే దీంట్లోనే మనం సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, పచ్చిమిర్చి కూడా యాడ్ చేద్దాం.
వీటన్నింటితో పాటు ఏదైతే మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో బ్రౌన్ ఆనియన్స్, అవి దీంట్లో యాడ్ చేద్దాం. ఇప్పుడు వీటన్నింటిని చక్కగా మిక్స్ చేసుకుందాం. Hi, my name is Arokia Kajanko. Thank you for hosting my birthday on my behalf. Thank you for all the dedication and support you're giving to me. I hope to see you soon. వీడియో మీకు ఎలా అనిపించిందో మా కామెంట్ బాక్స్లో రాయండి. టీం అందరి తరపు నుంచి స్పెషల్గా వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా మీరు ఇచ్చే సపోర్ట్ మన తెలుగు సబ్స్క్రైబర్స్ హిందీ సబ్స్క్రైబర్ని మించి ఉన్నారు అతి తక్కువ కాలంలో. ఇంకా ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ అందరి కోసం మంచి మంచి రెసిపీస్తో పాటు మీ ప్రోత్సాహం ఉన్నంతకాలం మేము మీ పిల్లలకి కడుపు నిండా తినిపిస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ.